ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. రోడ్డుపై ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి దేశ ప్రధాని అయినప్పుడు నా వలన ఎందుకు కాదు? చెత్తను ఏరుకునేటటువంటి వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినప్పుడు నా వలన ఎందుకు కాదు? ఒక మనిషి ఎటువంటి డిగ్రీలు లేకుండా పెట్రోల్ బంకులో పనిచేసి భారతదేశంలోనే ఒక అతి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు నా వలన ఎందుకు కాదు? గొంతు బాగాలేదని తిరస్కరణకు గురైన వ్యక్తి అదే గొంతుతో సినీ సామ్రాజ్యాన్ని ఏలగలిగినప్పుడు నా వలన ఎందుకు కాదు? బస్ కండక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో అతి పెద్ద సూపర్ స్టార్ అయినప్పుడు నా వలన ఎందుకు కాదు? అదే ఒక మనిషి వ్యాపారంలో తీవ్ర నష్టం పొంది అధ్యక్ష పదవి కోసం 8 సార్లు పోటీ చేసి ఓడిపోయి 9వసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు నా వలన ఎందుకు కాదు? అదే ఒక మనిషి యుక్త వయసులో తన శరీర అవయవాలు అన్నీ పడిపోయినా ప్రపంచంలో అతి గొప్ప శాస్త్రవేత్త అయినప్పుడు నా వలన ఎందుకు కాదు? కనులు లేనటువంటి వ్యక్తి తనలా కనులు లేని వ్యక్తుల కోసం బ్రెయినీలిని కనిపెట్టినప్పుడు నా వలన ఎందుకు కాదు? తనతో తన ప్రియురాలు బ్రేకప్ చెప్పి మొబైల్ నెంబర్ను బ్లాక్ చేసి సోషల్ నెట్వర్క్ను సైతం బ్లాక్ చేసి మనస్సును చిత్రహింసలకు గురి చేస్తే అలా తిరస్కరణకు గురైన వ్యక్తి ఈ ప్రపంచంలో అతి పెద్ద సోషల్ నెట్వర్క్ స్థాపకుడు అయినప్పుడు నా వలన ఎందుకు కాదు? అదే ఒక మనిషి 9,999 సార్లు విఫలమై మళ్ళీ ప్రయత్నించి 10,000వసారి చీకటిని చీల్చే బల్బును కనిపెట్టగలిగినప్పుడు నా వలన ఎందుకు కాదు? సాధారణ మధ్యతరగతి కుర్రాడు రైల్వే స్టేషన్లో టీసీగా పనిచేసి కష్టపడి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ కాగలిగినప్పుడు నా వలన ఎందుకు కాదు? నా వలన ఎందుకు కాదు? మీ వలన ఎందుకు కాదు? మన వలన ఎందుకు కాదు? నేనే చేయగలను అనుకునేటటువంటి ఆత్మవిశ్వాసం ఉండి ప్రతిభ తక్కువగా ఉన్నా నీవు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. కానీ ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే మాత్రం ఎవరైనా ఏ రంగంలోనైనా రాణించలేరు. ఆత్మవిశ్వాసం మనిషికి ఒక దివ్య ఔషధం. దృఢమైన సంకల్పం ఉంటే ఎవరైనా దేనినైనా సాధించగలరు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకో. బద్ధకాన్ని వదులు. ఇకనైనా నీ వలన అవుతుంది అన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని నీలో పెంచుకో. అదే నీ